పిల్లలు దైవ సమానులని, పిల్లలకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లే అని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి ఉన్నత పాఠశాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు చేపట్టిన సందర్భంగా తన వంతుగా ప్రతిరోజు అల్పాహారం అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. వేద మంత్రం చక్కగా అందరికీ బోధిస్తూ ఉంది. అందరూ సమాజ సేవలో స్వార్థము లేకుండా జీవిస్తూ ఇతరులకు సేవ చేయమంటున్నాడు. ఎందుకంటే ప్రకృతి మనకందరికీ పరస్పరము ఉపకారం చేస్తూ మీరు కూడా ఉపకారం చేయండి అని మనకు ప్రకృతి బోధిస్తుంది. అదే విషయాన్ని వేదం చెప్తుంది. అదేవిధంగా మనకు పంచభూతాలు ఒకటి సహకరిస్తూ మనకు ఆహారం ఇస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ పరస్పర ఉపకారం తీసుకుంటూ పరస్పర ఉపకారంతో పాటు పరోపకారం చేస్తూ జీవించమని అందుకొరకే వేదం చెప్తూ ఉంది. ఏమనంటే పరోపకారార్థం ఇదం శరీరం, ఈ మానవ శరీరము పరోపకార్థం కోసమే. అంటే పరుల యొక్క ఉపకారం అంటే పరులంటే సమస్త జీవకోటి మానవకోటి ప్రాణికోటికి అందరికీ ఉపకారం చేస్తూనే జీవించు, ఎవరి నుంచి ఏమి ఆశించకని బోధిస్తుంది. అటువంటి సేవలో చక్కగా రాణిస్తున్నారు మురంశెట్టి రాములు గారు. వారికి అభినందనీయులు. వారిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చక్కగా మేము అందరినీ కోరుతున్నాము. పరమేశ్వరుని ఆశీర్వాదంతో అందరికీ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. పరమాత్మ ఆశీర్వాదము అందరిపైన చల్లగా ఉంటుందని కోరుకుంటున్నాను. నేను మురంశెట్టి రాములు గారిని మా పిల్లలకు కూడా అల్పాహారం అందించాలని మొట్టమొదట నిన్న పోయి వాళ్ళ ఇంటికి పోయి అడగడం జరిగింది. అడగగానే వారు ఒప్పుకొని విద్యార్థులకు ఈ యొక్క అల్పాహారాన్ని అందించడం జరుగుతుంది. వారి పట్ల మన్మరాళ్లకు తాతయ్య మన్మరాళ్లకు మన్మన్లకు ఉపకార వేతనాన్ని అందించడం జరుగుతుంది. వారు మా పట్ల మా విద్యార్థుల పట్ల వారు చూపిన ఉదాహరణని మేము మా యొక్క పాఠశాల తరపున విద్యార్థుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే 10th క్లాస్ పిల్లలకు ఈ అల్పాహార సేవ, మనమలు మనవరాళ్లకు తాతయ్య సేవ అనేది వైశ్య వరిష్ఠ మహాసభ ద్వారా, ఎందుకంటే నన్ను చూసి కూడా చాలామంది కూడా పూర్వ విద్యార్థులు కానీ లేకుంటే నా సీనియర్ సిటిజన్స్ కూడా ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం షూట్ చేసినాను. స్టార్టింగ్ నేను చదువుకున్న 1972 బ్యాచ్ జిఎన్హెచ్ఎస్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది. రెండవ స్కూలు గర్ల్స్ స్కూల్ అయింది. ఈరోజు 3వ స్కూలు గౌట్ హై స్కూల్ పారుపల్లి వీధి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే బాలల ఆశిస్తులు నాపై ఉండాలని, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా భక్తిభావము, అలాగే వాళ్ళు 1 గంట వరకు తిన్న తర్వాత మళ్ళీ ఏం తినరు కాబట్టి వాళ్ళకు కొద్దిగా కడుపులో జర ఆసరా ఉంటేనే వాళ్ళకు చదువు మీద శ్రద్ధ ఉంటుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఇదివరకు ఉన్నట్టు లేడీస్కు కోలాటం కానీ అలాగే పిల్లలకు భగవద్గీత క్లాసెస్ కూడా తీసుకునే ఉద్దేశం ఉంది.